రైతుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే దానికి సంబంధించి మీరు ఒక్కొక్క బస్తాకు సంబంధించి మేము అధికంగా 4-5 లక్షల టన్నులు ఈరోజు మేము ప్రైవేటు వ్యాపారస్తులకు ఇచ్చేసాము, వాళ్ళు అమ్ముకున్నారు అంటే బస్తా మీద వాళ్ళు ఒక 200 నుంచి 300 అధికంగా వేసుకుంటుంటే ఇది అతిపెద్ద భారీ స్కామ్. దాదాపుగా 200 కోట్ల పైచిలకు ఈరోజు చేతులు మారినటువంటి పరిస్థితి. 200 నుంచి 300 కోట్ల రూపాయలు రైతుల జేబులకు చిల్లు పడినటువంటి పరిస్థితి. పాపం రైతులు అయ్యో అనేటువంటి ఒక పక్క గిట్టుబాటు ధర లేక వ్యవసాయానికి సంబంధించి ఏమి చేయాలనేటువంటిది పాలు పోనటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా విషయంలో ఇంత నిర్దయగా దయ లేకుండా కక్ష సాధింపులాగా రైతుల మీద మేము కక్ష పెంచుకున్నాం, వ్యవసాయం అంటే మాకు గిట్టదు, రైతులంటే మాకు పడదు, కాబట్టి మేము రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విధంగా ఈరోజు మీరు రైతుల మీద పాపం కక్ష సాధింపులకు పాల్పడినట్టుగా ఉంది, రైతులను అడ్డం పెట్టి దోచుకున్నట్టుగా ఉంది తప్ప ఈ ప్రభుత్వం రైతు ప్రయోజనాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం.